के साथ चुम्मा चाटी कर रहा था क्या? चल जल्दी जा। ये बेन्ने जल्दी रहा ఎంతసేపు రా చెత్త నా కొడుకు అన్నారే మా అన్నయ్య వల్లే నా చావు గంటలు ఇప్పుడు మోగుతున్నాయి. చూసుకుంటానులే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి చెప్పరు కదా. కొట్టాడు రా అని పట్టుకోరా అని పట్టుకోరా. ఇదిగో చూడు ఇదిగో చూడు నేను చెప్పేది ఇదిగో ఉన్నట్లేదా దొరికారా. ఇల్లు ఇల్లులా లేదు, మనసు మనసులో లేదు. మా అన్నయ్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక మా నవ్వులు సంతోషం అన్నీ వాడితో తీసుకెళ్ళిపోయాడు. చీ కొట్టి వెళ్ళిపోయాడు. అయినా మేం ప్రేమించాం. కానీ వాడు వెళ్ళిపోయాక నాకు మాత్రం పీకల దాకా కోపం ద్వేషం వాడి మీద. వాడిని చివరిగా చూసి మాట్లాడి 14 ఏళ్ళు అవుతోంది. అన్నయ్య ఇప్పుడు నీ వల్లే ఈ తూట నా వైపు దూసుకొస్తోంది, నన్ను వెంటాడుతోంది. చెప్పాలంటే నా కథకి ప్రయాణం లేఖే. 5 ఏళ్ల ముందు ఒక లవ్ స్టోరీ. లవ్ వల్ల లైఫ్ స్టార్ట్ అవుతుందంటారు. అందులో ఉన్నప్పుడు అదేదో చేస్తోంది మనల్ని. అది లేనప్పుడు ఏమీ చేయడం కుదరట్లేదు. లేఖను నేను కలవడం, తను నా జీవితంలోకి రావడం, తన వల్ల మా అన్నయ్యని నేను మళ్ళీ కలవడం కోసమేనేమో. కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు తనని చూశాను. మెకానికల్ ఇంజనీరింగ్ నేను చదవాలనుకున్నాను. కానీ నాన్న కంప్యూటర్సే లోకంలో అన్నిటికన్నా గొప్పదని చెప్పి నన్ను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివించారు. తను నా క్లాస్మేట్ అయితే బాగుండేది. కానీ తను నా క్లాస్మేట్ కాదు, నా లెక్చరర్ కాదు, నా సీనియర్ కాదు, నా జూనియర్ కాదు. వచ్చేసావా? నువ్వు వస్తావని తెలుసు. త్వరగా రా. ఎక్కడికి రా? ఇంత గొప్ప అందాన్ని ఇక్కడున్న ఎవరు చూసంటే ఛాన్సే లేదు. డివైన్ అన్న పదానికి మీనింగ్ తెలుసా? చూపిస్తా పద, చూసి తెలుసుకో. బాగా ఉన్న వాళ్ళ కాలేజ్, హెవీ క్యాపిటేషన్ ఫీజ్, అందమైన క్యాంపస్, ఇంకా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచించి షూటింగ్కి పర్మిషన్ ఇచ్చారు. ప్రతి వారం క్యాంపస్ మొత్తం ఫిలిం షూటింగ్ జరుగుతుంది. బాబా ఇప్పుడు దిగొస్తుంది చూడు. కాలేజీలో 1200 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళలో తను ఫస్ట్ నా మొహమే చూసింది. దిగగానే అక్కడ స్టార్ట్ అయింది. షూటింగ్ జరిగే సినిమాలో తనే హీరోయిన్. తనని చూడగానే నాకు నచ్చేసింది. తనకి నేను అలా అలా లోపలికి రాగానే నన్ను చూసింది. తప్పదుగా రోజ్ మిల్క్ ఆర్డర్ చేసి నా పక్క టేబుల్ దగ్గరికి వచ్చి బా రోజ్ మిల్క్ తను. హే పీరియడ్ ఫిల్మా? ఆబ్వియస్లీ.
అంటే ఫుల్ ఫిల్ము పీరియడా లేక మోడల్ కూడా ఉంటుందా? మూవీ మొత్తం. నీకేంటి ఒక 18-19 ఉంటుందా? లేదు చెప్పకపోయినా ఇట్స్ ఓకే. 19. ఇంట్రెస్ట్ లేకుండా యాక్ట్ చేస్తున్నావా? లేదు చూస్తే అలా అనిపిస్తుంది. బ్రో డిస్టర్బ్ చేయకండి, మేడం ఏదో రిలాక్స్ అవ్వడానికి వస్తే. సారీ. పర్వాలేదు కిషోర్, నువ్వు వెళ్ళు. షార్ట్ రెడీ అయితే చెప్పు, కాస్ట్యూమ్ మార్చుకోవాలి. ఓకే మేడం. సారీ. ఆ సారీలో అంత అర్థం ఉన్నట్టు అనిపించింది నాకు. 6 నెలలు, దాదాపు 180 days మా కాలేజీలో షూట్ చేశారు. చివరికి ఒకరోజు సడన్గా తిరిగి చూస్తే తన పక్కన నుంచోనుంది. పక్కన. చెప్పాల్సిన అవసరం లేదు, అయినా చెప్తున్నాను. అంత దగ్గరగా తను చూసినప్పుడు తను ఇంకా అందంగా కనిపించింది. జనం అంతా హీరోని చూస్తున్నారు, తననెవరూ పెద్దగా పట్టించుకోలేదు. పిచ్చి జనం. నాకు కావాల్సింది అదే. నీ దగ్గర బైక్ ఉందా? నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి, హెల్ప్ చేయి ప్లీజ్. వాట్? బైక్ ఉందా? ఇప్పుడే వెళ్ళాలి నేను. వసంత్, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే వాడిని డ్రాప్ చేస్తాడు. బైక్ స్టాండ్ అటు ఉంది. ఓకే? థ్యాంక్ యూ. నీతోటే ప్రేమ పోతే పోని. తనని ఎక్కడ డ్రాప్ చేసావు? ఫస్ట్ రోల్ దగ్గర బా, ఎవరికో ఫోన్ చేసి రమ్మంది. మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి ఒక కార్ వెయిటింగ్లో ఉంది. మెల్లగా నా బైక్ మించి దిగి ఆ కార్ బ్యాక్ సీట్ ఎక్కి వెళ్ళిపోయింది బావా. థ్యాంక్స్ చెప్పలా? చెప్పింది బా, పేరేంటని కూడా అడిగింది. నీ పేరేంటని నా పేరు అడిగిందా లేక నీ పేరేంటని అడిగిందా? హూస్ ది అదర్ గాయ్, యువర్ ఫ్రెండ్, వాట్స్ హిస్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగింది. నీ పేరు రఘు, నీ దగ్గర ఫోన్ లేదని తెలుగులో చెప్పా. ఎందుకలా చెప్పావు? బావా, బంగారు పళ్ళలో నువ్వు నాకు అప్పగిస్తే నేను ఆ ఛాన్స్ మిస్ అవుతాను రా. నా భుజం మించి తను చెయ్యి తీయలేదు, నా వీట్ మించి తనం. నీకు అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకున్నాను బావా, అందుకే నేను నా నంబర్ ఇచ్చాను. ఇది నా నెంబర్ అని చెప్పి నువ్విచ్చావా లేక సరే నీ నెంబర్ ఇవ్వని ఆ అమ్మాయి అడిగిందా? ఎందుకు బావా, వై డు యు హావ్ టు బి సో మావా, జెలస్? ఒక కారణంతోనే అడుగుతున్నాను, నిజం చెప్పు. నా ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంది బావా, అదే పచ్చి నిజం.